హాయ్ అందరికీ నమస్కారం. ఏపీ విద్యార్థులకు తమిళనాడులోని సేలంలో గల బెస్ట్ అటానమస్ కాలేజ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వాటిలో కోర్సులు, ఫీజులు, ప్లేస్మెంట్స్ గురించి 1 మినిట్‌లో జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరు చూసుకొని దీన్ని బట్టి మీరు కాలేజ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా అవసరమైతే మనకి కాంటాక్ట్ అవ్వచ్చు. మొదటి కాలేజ్ ఆర్‌పీ సారథి. ఈ ఆర్‌పీ సారథి చాలా చక్కగా ఉంటుంది. ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఫీజెస్ కూడా చాలా కంఫర్టబుల్ రేషన్ ఉంది. బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ని బట్టి 1,60,000, 1,70,000, 1,80,000 దాకా ఫీజు అయితే ఉంది. అడిషనల్ ఫీజు ఒక 15,000 ఉంటుంది. 2,00,000 లోపల క్లోజ్ అయిపోతుంది. ఈ కాలేజ్ ఆంధ్రాలోకి రావడం మొదటిసారి. నెక్స్ట్ కాలేజ్ వచ్చి మహీంద్రా కాలేజ్. ఈ మహీంద్రా కాలేజ్ అనేది ఓల్డ్ కాలేజ్, ఓల్డ్ క్యాంపస్, చాలా బెస్ట్ కాలేజ్ ఒకప్పట్లో. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఫాల్ డౌన్ అయింది, మళ్ళీ రైజ్ అవుతుంది. ఈ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ కూడా 2,00,000 నుంచి 2,25,000 వరకు క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ముచ్చామల్ కాలేజ్. ఈ ముచ్చామల్ కాలేజ్లో కూడా మనకి ప్లేస్మెంట్స్ అనేది చాలా బాగుంటాయి. ఫీ స్ట్రక్చర్ కూడా 2,00,000 to 2,25,000 లోపల అయిపోతుంది. ఎటువంటి నెగిటివిటీ అయితే లేదు ఈ కాలేజ్ మీద. నెక్స్ట్ కాలేజ్ వచ్చి షణ్ముఖ కాలేజ్. ఈ షణ్ముఖ కాలేజ్ అనేది క్యాంపస్ కానీ చూడడానికి అంతా బాగుంటుంది. ఈ కాలేజీలో ఫీ స్ట్రక్చర్ అనేది మనకి 1,00,000 నార్మల్ ప్రోగ్రామ్ అయితే 1,70,000, 1,80,000 అవుతుంది. అడిషనల్ ఫీజు వచ్చి 25,000 అడ్మిషన్ ఫీజు అని పే చేస్తారు. నాన్ రీఫండబుల్ ఇది. నెక్స్ట్ ఆకాన్ 360 అనేది ఒక ప్రోగ్రామ్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. 100% జాబ్ గ్యారంటీ అనే ప్రోగ్రామ్ ముందుకు నడుస్తుంది. బట్ ఈ కాలేజ్ గురించి పిల్లలైతే కొంచెం నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది మీరు ఎంక్వైరీ చేసుకుని జాయిన్ అవ్వండి. నెక్స్ట్ కాలేజ్ హిందుస్థాన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఇది టాప్ కాలేజ్. ఇక్కడ ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి. ఫీజెస్ కూడా మనకి 2,00,000 లోపల కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి.